హాయ్ అండి. మటన్ ములక్కాడ కర్రీ. ఈ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం? మటన్ ములక్కాడ అంటేనే సూపర్ కాంబినేషన్ కదా! మటన్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా ములక్కాడ వేసుకొని తినాలనుకుంటారు. అలాంటి ఈ కర్రీ ముద్దు ముద్దుకి ఆహా అనుకుంటూ తినే విధంగా అదిరిపోయే టేస్ట్‌తో ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై ఛానల్ జో డ్రీమ్ లైఫ్ వ్లాగ్స్. నేను ఇక్కడ అర కేజీ మటన్ తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. దాన్ని ఉప్పు పసుపు వేసుకుని 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా క్లీన్ చేసుకున్న ఈ మటన్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో చిన్న దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు వేసుకుని మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా ఆ ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఆయిల్లో కొద్దిసేపు మటన్ని ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ నుంచి వాటర్ సెపరేట్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా అనమాట. ఈ స్టేజ్లో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ మటన్లో కొద్దిగా చిన్ని గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ లిడ్ పెట్టేసుకుందాము. ఒక విజిల్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుందామండి. ఇక్కడ చూడండి, విజిల్ వస్తుంది కదా. ఒక విజిల్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే మన మటన్ ఈ విధంగా కుక్ అయ్యి ఉంటుందన్నమాట. అంటే 70% కుక్ అయ్యింది. ఇంకో 30% మరలా కుక్ చేసుకుంటాము. ఈ విధంగా డబుల్ బాయిలింగ్ చేసుకుంటే మటన్ నుంచి వచ్చి ఒక రకమైన స్మెల్ ఉంటుంది చూసారా, అది పోతుందన్నమాట. ఈలోగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆయిల్ తక్కువ వేసాం కదా, ఆనియన్స్ తొందరగా ఏగవన్నమాట. అందుకని చెప్పేసి చూడండి, ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత చిన్న టమోటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలి. టమాటో కొద్దిగా మగ్గిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మటన్ని వాటర్తో సహా యాడ్ చేసేసుకోవాలి. మటన్లో మనం వేసుకున్న దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు కావాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే సెపరేట్ చేసేసుకోండి. నేనైతే సెపరేట్ చేసేసుకున్నాను. కొద్దిగా ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా కలిపేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందామండి. ఈ స్టేజ్లో ఒకసారి పైనుంచి కిందకి కలిపేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకుందాము. 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకొని మసాలాలన్నీ మంచిగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. అందులో 2 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకుందామండి. ఈ విధంగా అనమాట. మసాలాలు యాడ్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కూరంతా మగ్గనివ్వాలండి. 2 నిమిషాల తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసిన వీడియో క్లిప్ మిస్ అయ్యింది, సారీ అండి. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. 2 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా కుక్ అవనివ్వాలండి ఒక 5 నిమిషాల పాటు. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒకసారి కలిదిప్పేసుకొని 1 నిమిషం పాటు కుక్ అవనివ్వాలి. చూడండి ఎంత బాగా కుక్ అయ్యిందో. ఇలా ఉంటే సరిపోతుందండి. 1 నిమిషం పాటు కరివేపాకు, కొత్తిమీర ఫ్లేవర్ పట్టేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ములక్కాడ మటన్ కర్రీని ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ మటన్ ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నట్లయితే మన కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. చూసారు కదా ఎంత బాగుందో. ముక్క కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ఈ విధంగా చేసుకుంటే మటన్ నుంచి వచ్చే వాసన కూడా మనకి రాకుండా చాలా చక్కగా, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.